ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూస్ కిచెన్. ఈ రోజు వీడియో వచ్చేసి బూందీ అచ్చు, అలానే దీన్ని బూందీ మిఠాయి కూడా అంటారండి. ఎలా చేయొచ్చో సింపుల్ గా ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి, బూందీ అచ్చు అయితే చాలా మంచిగా వచ్చింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనండి, ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక గిన్నెడు శనగపిండి అయితే వేస్తున్నాను. శనగపిండి జల్లించి తీసుకోండి, నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి కొంచెం వంట సోడా, అలానే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ తిక్కుగా ఉన్నా కానీ మనకి బూందీ అనేది మంచిగా రాదు. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చిన్న చిన్నగా వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా రావాలి. పల్చగా అంటే మరీ పల్చగా కాదు, మరీ తిక్కుగా కాదండి, మీడియంగా ఉండాలి. ఓకేనండి, చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి బూందీ అనేది మంచిగా వస్తుందండి. ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఓకేనండి, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. మన వీడియోలకి కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి కలర్ అయితే వేస్తున్నానండి. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీడియోకి కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలని అయితే నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసాను. బూందీ అయితే కలర్ మంచిగా వస్తుంది అనేసి అయితే ఫుడ్ కలర్ అయితే తీసుకున్నానండి. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మీ చాయిస్. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేస్తున్నాను. గిన్నె అయితే పెట్టేస్తాను కదండి. తగినంత ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ అంతా మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయితేనే మనకి బూందీ అనేది పైకి తేలుతూ క్రిస్పీగా వస్తాయి, మంచిగా వస్తాయి. లేకపోతే మెత్తగా ఉంటాయండి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకుంటేనే మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి తుల్లి గిన్నె కానీ బూందీ గరిటె కానీ ఉంటాయి కదండి, వాటితో ఒక గంట తీసుకొని ఇలా పిండిని కొంచెం తీసుకొని దీంట్లో ఇలా వేస్తూ ఇలా ట్యాప్ చేస్తే మనకి బూందీ అనేది వస్తుందండి. చూసారా, అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయినంత వరకు మనము ఇలా ట్యాప్ చేసుకుంటూనే ఉండాలండి. కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, బూందీ అనేది మంచిగా వచ్చింది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఇది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో అంతవరకే వేసుకోవాలండి. చూసారు కదా, బూందీ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా అని అవసరం లేదు, మరీ అంత మెత్తగా అవసరం లేదండి. మీడియంలో ఉంటే సరిపోతుంది మనకి బూందీ అనేది. ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నాము. ఓకేనండి, ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. దీన్ని అంతటిని పక్కగా తీసేసుకున్నాము. దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం.
ఓకేనండి, బూందీ ఒకసారి చేసేసుకున్నాం కదా, మనకి గరిటె వెనకాల ఇలా ఉంటది కదండి, ఇదంతా మంచిగా నీట్ గా అనుకుని మనము బూందీ అయితే వేసుకోవాలి. మిగతా పిండి కూడా ఇలానే బూందీ అయితే వేసేసుకోవాలి. ఓకేనండి, బూందీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చూడండి పూసగా ఎలా వచ్చాయో బూందీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బెల్లం అయితే పాకం పట్టేసేసుకున్నాము. ఓకేనండి, స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టేసేసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. బెల్లం కూడా తీసుకున్నాం కదా, 1/3 కప్పు వాటర్ కూడా పోసేసుకున్నాము. దీని అంతటిని మంచిగా పాకం పట్టుకోవాలి. ఓకేనండి, బెల్లం అయితే కరిగిపోతుంది కదా, ప్లేట్ లోకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోనండి. మనము బూందీ అచ్చు వేసుకోవడానికి మళ్ళీ ఆరిపోయిన తర్వాత ఈజీగా రావడానికి ప్లేట్ మీద ఇట్లా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మంచిది, ఊకనే ఊడొస్తుందండి. ముదురు పాకం అనేది రావాలండి. ముదురు పాకం వచ్చేంత వరకు అయితే మనము ఈ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి ఒక 2 యాలకులు అయితే వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం కొంచెం 2 యాలకులు అయితే వేసాను. మనకు పాకం అనేది ఉండలాగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా, మనకు ఉండలాగా అయితే కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. చూడండి, ఉండలాగా మనకి పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా మనము చేసి పెట్టుకున్న బూందీని కూడా చిన్న చిన్నగా వేసేద్దాము. బూందీ కూడా వేసేసుకున్నాం కదండి, 2-3 మినిట్స్ అయితే ఇలానే ఫ్రై చేసుకున్నాము. ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, 2-3 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదండి. దీన్ని మనం ముందుగా గీ రాసుకొని పెట్టుకున్న దీంట్లోకి అయితే వేసేద్దాము. ఈవెన్ గా గరిటెతోనైతే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి బూందీ అచ్చు అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, చూసారు కదా, బూందీ అచ్చు అయితే మనకి రెడీ అయిపోయింది. ఈవెన్ గా ఇలా చేత్తో కూడా ఇలా నలుపుకుంటే మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకుంటే మనకి బూందీ అచ్చు, బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, బూందీ మిఠాయి ఎలా చేయాలో చూసేసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.